ఎమ్మెల్యేలు ఏంటి చంద్రబాబు గారు చాలా బాధపడుతున్నట్లుంది. సార్ ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి సర్వే సంస్థలే చెబుతున్నాయి. అంటే తెలుగుదేశానికి మొన్న ఎలక్షన్స్ అనుకూలంగా ఇచ్చినటువంటి సర్వే సంస్థలు ఈ ఏడాది కాలంలో ఎమ్మెల్యేలు ఘోరంగా వైఫల్యం చెందారని ఈవెన్ ఈనాడు దినపత్రిక రాసింది సార్. ఒక నెల రోజుల క్రితం 17 మంది ఎమ్మెల్యేలు ఇసుకలో దోచుకుంటున్నారని హెడ్డింగ్ పెట్టింది. 17 మంది ఎమ్మెల్యేలు ఇసుక దోచుకుంటున్నారని. నిన్నటికి నిన్న ఆంధ్రజ్యోతి చూస్తే వాళ్ళ పత్రికలో రాశారు ఇసుక, మట్టి, గ్రావెల్, సో మళ్ళీ మద్యం విచ్చలవిడిగా దోపిడీ జరుగుతుంది అని చెప్పి వాళ్ళే రాశారు. మరి రాస్తున్నప్పుడు వాళ్ళ పత్రికలే వాళ్ళే దొంగలని రాస్తున్నప్పుడు మరి ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఆ దొంగలను తీసేస్తానంటే ముందు తీసేయాల్సింది చంద్రబాబు నాయుడు గారు కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పర్మిషన్ ప్రకారమే కదా వాళ్ళందరూ కింద దోపిడీకి పాల్పడుతుంది. ఆ దోపిడీ నుంచే కదా నారా లోకేష్కి వాటాలు వెళ్తుంది. మరి మద్యం ముడుపుల్లో 14% మార్జిన్ ఎవరి నుంచి వెళ్తుంది, ఎట్లా వెళ్తుంది? వీళ్ళు 14% మార్జిన్ పెంచుకోవడానికి ఇచ్చిన దాన్ని బట్టే కదా. సో బెల్ట్ షాపులకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? అన్అఫిషియల్గా వీళ్ళు ఎమ్మెల్యేలే కదా పర్మిషన్ ఇస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారికి ఇన్ని కనపడుతుంటే మరి బెల్ట్ తీస్తా అన్నాడు. సరే ఆయన పెట్టుకున్న బెల్ట్ అన్నా తీసా, ఆ బెల్ట్ షాపులు వాళ్ళ తోలన్నా తీయాలి కదా. కనీసం తీయకుండా ఎమ్మెల్యేల మీద పూర్తిగా సార్ ఒక తెలుగుదేశం అనేం లేదు సార్, కూటమిలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీద ఇదే ఆరోపణలు. చికెన్ దుకాణాల దగ్గర డబ్బులు తీసుకునేది ఎంత చండాలంగా తయారు. చికెన్ దుకాణాల దగ్గర డబ్బులు, ఊరూరా బెల్ట్ షాపులు, చంద్రబాబు గారు వాళ్ళందరినీ వదిలించుకుంటారా, వదిలేస్తానని కూడా ఏదో అన్నట్టున్నారు సార్. ఎన్ని స్టేట్మెంట్ కొంటే చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా మాట మీద నిలబడ్డారా మీకు తెలిసి చెప్పండి? ఏ రోజున ఆయన మాట మీద నిలబడిన దాఖలాన్ని షో చేస్తూ ఉంటాడు. సో ఎమ్మెల్యేలను అదే ఇక్కడ ఏదో ఎమ్మెల్యేలు తప్పు చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు దండించేశారు, వాళ్ళు ఏదో సరి చేసేసుకున్నారని మళ్ళీ 4 రోజుల తర్వాత వీళ్ళే రాస్తారు. సరి చేసుకునేదే ఉండదు. మళ్ళీ వెయిట్ రేగిపోతున్నా మళ్ళీ దీన్ని కవర్ చేస్తాం, ఇంకో వార్త వాళ్ళే రాస్తారు. సో ఇవన్నీ రోజు జరిగేదే. ఈ 1 year పరిపాలన పూర్తిగా వైఫల్యం చెందింది కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా మన ఈ ఇష్యూని తీసుకొని వచ్చి ఇష్యూ అయితే ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఆయన కుప్పంలో పోలీసులను పట్టుకుని ఎంత నీచంగా మాట్లాడారు. ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, కన్ను కూడా పోయింది. ఇప్పుడు పోలీసులు వ్యవస్థను తీరు. లోకేష్ గారు కూడా అభ్యంతరకర భాష వాడినట్లుగా వీడియోలు వస్తున్నాయి. మరి ఇవన్నీ అదే తప్పు కదా. అట్లా మనం వాటన్నింటి ఎప్పుడు సమర్థించలేదు. అట్లా వైసీపీ నుంచి ఎవరు తప్పు మాట్లాడినా నేనైతే ఎప్పుడు సమర్థించలేదు సార్. ఈవెన్ ఇప్పుడు మనం ఆ పదాన్ని కూడా ఈరోజు సాక్షి పత్రికలో కానీ టీవీలో కానీ ఆ పదాన్ని కూడా ఎక్కడ మనం డిస్ప్లే చేయలేదు. ఎక్కడ ఆ పదాన్ని కూడా మనం కూడా వాడొద్దు అనేది మనం అనుకున్నాం. కానీ వాళ్ళు ఆ పదాన్ని 100,000 సార్లు వాడి వాళ్ళంతకు వాళ్ళే అప్రతిష్ట చేసుకుంటా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పరివదిస్తున్నారు. వాళ్ళే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరివది. అట్లయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అందరినీ అవమానించినట్టు అవుతుంది ఈ వార్త రాసినందుకు. వీళ్ళు టైమ్స్ ఆఫ్ ఇండియా అని చేయమనండి, టైమ్స్ ఆఫ్ ఇండియా మీద దాడి చేయమనండి. కాదు సార్, మాబోటి సామాన్యుల మీద అమరావతిలో గంజాయి దొరికింది సార్. అందరూ గంజాయి తింటారని మన అన్న కదా అంటారా? సో వీళ్ళందరూ వీళ్ళు ప్రచారం చేసుకున్నారు గంజాయి 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 అని 100 సార్లు వీళ్ళే చెప్పి అమరావతి అంతా గంజాయి అని చెప్పి వీళ్ళే ప్రచారం చేసుకున్నట్టుగా ఉంది ఈ వార్త చూస్తే. వాళ్ళు డిస్ప్లే చేసుకునే దాన్ని బట్టి, వాళ్ళు చర్చలు పెట్టే దాన్ని బట్టి చూస్తే రైట్.